అని అంటుంటారు. అంతటి ప్రాశస్తం గల తిరుమల ఈ రోజున చర్చనీయాంశంగా ఎందుకు మారింది? ఎన్నోసార్లు చర్చించిన మీదట కూడా తిరుమల ప్రాశస్తం గురించి, తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు గురించి చర్చించుకున్నాం తప్ప వారి ఉన్నతి గురించి, అన్నమాచార్య గీతాల గురించి, ఆలాపన చేసిన వారి గురించి కూడా మాట్లాడుకున్నాం. మెట్టు మెట్టుకి దేవతలుంటారు, చెట్టు చెట్టుకి ఋషులుంటారు. ఇప్పటికి కూడా అనేక మంది తపస్సు చేసుకుంటూ ఉంటారని నానుడి. ఒక్కసారి తిరుమల కొండ చూసినంతనే అన్ని పాపాలు పోతాయి అనుకుంటుంటారు. అక్కడ గరుత్మంతుడు కనిపిస్తుంటాడు, దేవదేవాదులు కనిపిస్తుంటారు. ఒక్కసారి తిరుమల ప్రవేశించినంత మాత్రాన సర్వ పాపములు పోతాయని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి దేవదేవుడి గురించి ఈ రోజున చర్చనీయ ఎందుకు వచ్చింది? అసలు ఏం జరుగుతోంది? తిరుమలలో అపవిత్రత ఎందుకు జరుగుతోంది? లడ్డూల విషయం ఒకటి, మిగతా విషయాల సంగతి ఏంటి? అక్కడ అన్య మతస్థులు కూడా చాలామంది ఉంటుంటారనే నానుడి మనకు తెలుసు. అంతేకాకుండా తిరుమలలో అవినీతి కూడా ఎక్కువైపోయింది. సాధారణ వ్యక్తులు కూడా, ఏమాత్రం భక్తి విశ్వాసాలు లేని వాళ్ళు కూడా అక్కడ పోస్టింగ్ సాధించుకుంటున్నారు. తిరుమలలో పోస్టింగ్ రావాలంటే ఎన్నో రికమెండేషన్స్, కానిస్టేబుల్ దగ్గర నుంచి మిగతా అత్యున్నత స్థాయి వరకు కూడా ఇలా ఉంటుంది అని భక్తులు అనుకోవడం పరిపాటైపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేది? కేవలం భక్తి పార్వేశంతో ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ ఈవోలుగా, టీటీడీ అధిపతులుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నారు. ఇది కరెక్టేనా అని భక్తులు ఆలోచిస్తున్నారు. ఇవాళ నేటి సబ్జెక్ట్ వచ్చినట్టయితే లడ్డూలో మరి కల్తీ జరిగింది. ఏం కల్తీ జరిగింది? కేవలం మరి నెయ్యిలోనే కల్తీ జరిగిందా, లేక ఇంకేమన్నా కల్తీ జరిగిందా అన్నదానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంది ఏ పని చేయరు. అసలు వారికి పునర్జన్మ ఇచ్చింది కూడా అలిపిరి సంఘటనే, మనందరికీ కూడా తెలుసు. వారు చిత్తూరు జిల్లా వాస్తవ్యులు. చంద్రగిరి శాసనసభ్యునిగా 1978లో వారు అక్కడి నుంచి గెలుపొందారు. తిరుమల గురించి, తిరుపతి గురించి, శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సింది ఎవరు అవసరం లేదు. వారికి తెలియని అంశం అంటూ లేదు. వారు ముఖ్యమంత్రిగా ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. జంతు మరి సంబంధించిన ఆయిల్ కలిసిందేమో అన్నారు. నేచురల్గా మాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కులం గురించి, మతం గురించి, ప్రాంతం గురించి అసలు మాట్లాడరు. వారికి ఎప్పుడు చూసినా స్త్రీలను ఎలా రాజకీయాల్లో పైకి తెద్దాం, బలహీన వర్గాల్ని ఎలా రాజకీయంగా పైకి తెద్దాం అని ఆలోచిస్తారు తప్ప మతం గురించి, కులం గురించి, ప్రాంతం గురించి ఆలోచించిన దాఖలా లేవు. అలాంటి ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి వ్యాఖ్యానించారంటే ఎంత ఘోరాలు జరిగి ఉంటాయో మనకిట్టే అర్థమవుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనరల్గా అడ్మినిస్ట్రేషన్ గురించి, కొత్తగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఎలా రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ఎలా ముందుకు తీసుకెళ్దాం, భారతీయ జనతా పార్టీతో కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలా నిధులు తీసుకొద్దాం అని ఆలోచిస్తారే తప్ప ఇటువంటి వారు కూడా ఆలోచించరు. కానీ ఎక్కడో వారికి కొన్ని సంఘటనలు తెలిసొచ్చాయి, కొన్ని వార్తలు తెలిసొచ్చాయి, కొన్ని నివేదికలు తెలిసొచ్చాయి. కాబట్టే స్పష్టంగా వారిద్దరూ కూడా తిరుమల గురించి మాట్లాడటం జరిగింది. వారు ఏం మాట్లాడారో చూసిన తర్వాత మనం సబ్జెక్టులోకి వెళ్దాం. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు బయట అయ్యండి. వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతకు కూడా కారణం 300 సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ, అది తయారు చేసిన విధానం, అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి. ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు. ఇచ్చేవాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అన్ని ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఒక మంచి వాసనతో ఉంటుంది. ఒక్క లడ్డే కాదు, జిలేబీ కానీ, వడ కానీ, లేకపోతే అక్కడ పొంగల్ కానీ, దేనికదే ప్రత్యేకత. నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు, కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఈ లడ్డు కూడా మీరు చూస్తే చాలా డిమాండ్. వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్. 155 గ్రాములు తయారీకి 40 గ్రాములు ఆవు నెయ్యి, 40 గ్రాములు శనగపిండి,
ఇతర దిగుమతులు కలిసి 70 గ్రాములు మొత్తం ఉపయోగించి ఒక నాణ్యత, సువాసన, అందులో వేసే పదార్థాలన్నీ యూనిక్ గా ఉంటాయి. దీన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి 2009లో పేటెంట్ రైట్ కూడా పొందారు. అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవ్వరూ కూడా కాపీ చేయడానికి వీలు లేదు. చాలా మంది ప్రయత్నం చేశారు, ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ ఎవ్వరూ దాన్ని యాజ్ ఇట్ ఈస్ చేయలేకపోయారు. అంటే వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంది కాబట్టి అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్ తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది, దానికి ఒక ప్రత్యేకత వచ్చింది. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద వ్యాఖ్యానించారు. వారేమన్నారు ఒకసారి చూద్దాం. కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తానే ఉన్నాం, చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు, అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం. కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని, కల్తీ ఉంటుంది, ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది, చేసే తిండిలో కల్తీ ఉంటుంది, అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈ రోజు. ముఖ్యంగా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వారికి శాంపుల్స్ పంపిస్తే ఇది వాళ్ళు తెలియజేసింది, స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ, వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది, అదే తప్పు. అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేసింది సోయాబీన్ ఉంది, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జామ్, మేజ్ జామ్, కాటన్ సీడ్, కోకోనట్, పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాడ్. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు. అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని. ఇవి ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. రామజన్మ అయోధ్య రామ ఇప్పటి వరకు మనం